నా పేరు గీతాంజలి అండి. మా హస్బెండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసరు. ప్లస్ మేము మా అమ్మాయిని మెడికల్ చేయించాలన్న ఆలోచనతోన మేము మోహన్ ద్వారా కండక్ట్ చేసుకొని మోటివేషన్ చేసి మా అమ్మాయి తక్కువ ఖర్చుతోన ఎంబీబీఎస్ కంప్లీట్ చేపిస్తామని చెప్పి మా ఇంటికి వచ్చి మాకు తెలియని విషయాలలో తెలియజేసిండు మోహన్. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ చాలా స్థిరపడి మోహన్ మంచి అభిప్రాయంతో మంచి ఆలోచనతో ఇక్కడున్న పిల్లలందరూ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని తన సొంత కాలం మీద నిలబడాలనే ఆలోచనతో మోహన్ మంచి అభిప్రాయంతో ముందుకు వచ్చిండు. ఆ వ్యక్తికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ మోహన్ నమ్మి ఆ కాలేజీని నమ్మి మేము మా అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నాం కాబట్టి మా అమ్మాయి 5 సంవత్సరాలు మంచిగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి పంపిస్తారని మోహన్ ప్లస్ ఆ కాలేజు తరపున అందరి ప్రిన్సిపాల్తో సహా అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా రిక్వెస్ట్, మేము పాపను వదిలిపెట్టి ఉండలేము, కానీ మోహన్ చెప్పిన విధానం నచ్చి ఆయన మీద నమ్మకంతో మేము పంపిస్తున్నాము. మా అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని ఆ కాలేజీ వాళ్ళకు మోహన్ వాళ్ళకు ప్లస్ అందరి అమ్మాయిలను చక్కగా చదివించి ఇక్కడికి పంపిస్తారని అందరి తరపు నుంచి పేరెంట్స్ నుంచి నేను నా సొంత అభిప్రాయంగా కోరుకుంటున్నాను. మోహన్ మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు లేని ఆలోచనతో మీరు కల్పించి మమ్మల్ని మంచి మార్గంలో అమ్మాయిని నడిపిస్తారని, ప్లస్ మీరు చిన్న ఏజ్లో మీరు ఇంత మంచిగా కాలేజ్ పేరు పైకి తీసుకొచ్చిర్రు. ఇంత చిన్న ఏజ్లో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ కాకముందుకే మీరు ఇంత చిన్న ఏజ్లో మంచి ఆలోచనతో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ను ముందుకుండి నడిపిస్తున్నారు. వీసా, పాస్పోర్టు ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా మీరు కంటిన్యూ ఫాలో అయితే మేము ఇంకా నెక్స్ట్ పేరెంట్స్ను రిక్వెస్ట్ చేసి ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా పంపడానికి మేము మీకు సహకరిస్తాము. అన్ని విధాలా మేము మీ దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి మాకు ఈ 5 సంవత్సరాలు మంచి సర్వీస్ ఇస్తారని కోరుకుంటున్నాను. అట్లే కాలేజీ వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం ఉందని కోరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.